ఈవెంట్ యాంకర్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఎవరైనా అనుకోవచ్చు, వాళ్ళకి రెగ్యులర్ గా మీరు యాంకరింగ్ కొంతమంది ఇవ్వడానికి కానీ వాట్ ఎవర్ ఇంకేదైనా కానీ ఇక్కడ ఈవెంట్ ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్స్ అనేవి నడుస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే బేసిక్గా మీరు కమిషన్స్ అన్నారు కదా, కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి బయట టాక్ ఉంది. ఇది అన్ని ఫీల్డ్లలో ఉందండి, ఇంట్లో కూడా ఉంది. లేదని అయితే అసలు చెప్పను, ఎందుకంటే నేను ఏదన్నా ఫ్యాక్ట్ చెప్పేస్తాను. ఇంట్లో కూడా ఉంది, కాకపోతే మనం వెళ్ళే దారి పట్టే ఉంటది. నేను ఒక క్లయింట్ మీటింగ్ వెళ్తానండి, మీటింగ్ వెళ్ళినప్పుడు నా క్లయింట్ తేడా కనిపెట్టాడు అనుకోండి, నేను చేయలేను సార్, నేను వచ్చేస్తాను నేను చేయలేను, లిటరల్గా వదిలేస్తాను సార్, నేను చేయలేను, నేను ఇంట్రెస్ట్గా లేను, అదర్వైజ్ మీరు నాకు లిటరల్గా ఒక 2-3 క్లయింట్స్ కూడా అడిగారు డైరెక్ట్గా, అదేంటి ఇలా ఉంటుందంట కదా అని. నేను అన్నాను, అందరూ అలా ఉండరండి, ఇప్పుడు టాలెంట్ ఉంటే ఇది చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర వర్క్ ఉందనుకో, నా దగ్గర నడుచుకుంటూ వర్క్ వచ్చేస్తుంది. అది అసలు లిటరల్గా చాలా అది 2.5 year మ్యారేజ్ యాక్చువల్లీ. ఆ క్లయింట్ నన్ను అలా అడిగేసరికలే ఇదేంటి ఇలా ఉంటారంటే నేను అన్నాను, సార్ మీకు సగమే తెలిసిందే మాట్లాడండి, అందరూ అలా చేయరు. ఇప్పుడు నేను చేయగలను, నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు, ఐ డూ మై బెస్ట్. నేను ఎక్కడుంటే నాకు టాలెంట్ ఉంది కాబట్టి నడుచుకుంటూ వచ్చేస్తుంది. అదర్వైజ్ ఏంటంటే చెప్పాను కదండి, ఈ వెండరింగ్ కానివ్వండి, కమిషన్ కానివ్వండి, ఇందులో విసిగిపోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళకి అసలు ఆప్షనే రావట్లేదు, ఏం చేస్తారు, ఇంక ఇలాగే చేస్తారు. అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ మేనేజర్స్ లైక్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువ అమౌంట్ అవుతుందని ఇప్పుడు చిన్నగా లైక్ మనం అంటాం కదా, లైక్ కల్తీ ఉంటుంది అందులోనూ క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి. సో ఈవెంట్స్ లో కూడా కల్తీ వాళ్ళు చాలా మంది లైక్ ఏంటంటే, అరే మేము చేసేస్తాం తక్కువ బడ్జెట్ లో, నీకు ఒకవేళ బర్త్డే పార్టీ అనుకో, ఇప్పుడు మీరు ఒక 1 lakh వేసిరు అనుకో, మిగతా వాళ్ళు అంటే వాళ్ళ ఏ ట్రైనర్స్ ఏది లేకుండా జస్ట్ ఏదో ఒక 2-3 చేసేసి చేయడానికి రెడీగా ఉంటారు, మీకు 50K లో నేను చేసేస్తా అంటారు. సో వాటికి ఏం చెప్తారు మీరు? అది అంటే నాకు జరిగింది చెప్తున్నానండి. యాక్చువల్లీ ఒక బర్త్డే పార్టీ కంప్లీట్ అంటే సిరీ ఈవెంట్స్ లాక్స్ ఆఫ్ ఏం చార్జ్. యాక్చువల్లీ ఒక చిన్న బర్త్డే పార్టీకి మొత్తం ఇంక్లూడింగ్ ఫుడ్ తో కలిపి నేను ఒక 1.5 lakh చార్జ్ చేస్తానండి. అంటే క్లయింట్ అడిగే, ఇప్పుడు క్లయింట్ అంటే పిండి కొద్ది రొట్టె అంటారు, క్లయింట్ కి ఏం కావాలి రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టే బడ్జెట్ వేస్తాను. నేను ఒక 1.5 వేసానండి. అదే వేరే ఆర్గనైజర్ 80K చేశాడంట. చేశాడు, ఎండ్ ఆఫ్ ద డే నా 80K చేసేసాడు, సార్ షూర్ చెప్పండి నాకు అన్న. షూర్ చెప్పండి అంటే లేదు మేడం ఫస్ట్ 80K వేసాడు. ఎవరు వాళ్ళ వైఫ్ చెప్పింది నాకు, 80K చేయలేదండి, 80K ఓన్లీ ఫర్ నేను డెకార్ ఒకటే వేసాను, తర్వాత ఫుడ్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఓన్లీ పప్పు రసం పచ్చడి ఒకటే ఇచ్చాడు. నేను అంటే ముందు వినండి, క్లయింట్స్ కూడా అదే చెప్తాను, మీరు బడ్జెట్ తక్కువ వచ్చేసిన పొలో మన వెళ్తే అక్కడ క్వాలిటీ ఉండదు. అవును విత్ ఫుడ్తో చెప్పాము, అవును మా బడ్జెట్లో వచ్చేది ఇదే, కానీ సిరీ ఈవెంట్స్ అలా పెట్టదు. స్టార్ట్ చేసామా, ఓకే వెల్కమ్ డ్రింక్సా, స్టార్టర్సా, ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ కూడా ఉంటుంది. సో ఒక ప్లానింగ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎంత నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో అంత చీట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో క్లయింట్ పిక్చర్ బడ్జెట్ సో మీరు ఏదైతే బడ్జెట్ ఉందో అది చెప్తే దానికి ఏంటి మేము ప్లానర్స్, మా జాబే అది. ఓహో ఎలా ప్లాన్ చేయాలి, ఇలా ప్లాన్ చేయాలా, ఇలా ప్లాన్ చేయాలా, అది ప్లాన్ చేస్తాం. సో క్లయింట్స్ కూడా కొంచెం చూస్ చేసుకుంటే బాగుంటుంది. అంటే క్వాలిటీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఫంక్షన్ బాగా రాదు, డిసప్పాయింట్ అవుతాడు, అన్నీ అయిపోతాయి. నేను ఒక మ్యారేజ్ లిటరల్గా నేనే చేశాను. నేను ఆ డెకర్కి 5.5 lakhs ఇచ్చాను. ఈజ్ మ్యారేజ్ మండపం అయిపోయింది, తెల్లారితే పెళ్ళి 11 o'clock. అప్పుడు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు ఆ క్లయింట్. ఎవరైతే తన ఆర్గనైజర్కి ఇచ్చారో ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. నేను మ్యామ్ నా దగ్గర ఒకటే మండపం ఉంది, అది వేయమంటే వేస్తా. ఎందుకంటే ఇప్పుడు సటాన్ ఆఫ్గా రేపు పొద్దున్న తెల్లారుజామున నీకు 6:40 ముహూర్తం ఉంది, 11 o'clock కాల్ చేసి ఆర్గనైజర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. నాకు ఒక్కటే అంది, అమ్మ నా కూతురి పెళ్ళి, నాకు ఇంకా ఆప్షన్ లేదు అంటే అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న మండపం తీసుకెళ్ళి వేసి నేను ఒక 2 o'clockకి మల్లెపల్లి వెళ్ళి ఫ్లవర్స్ కొనుక్కొచ్చి డెకార్ చేశాను, చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఆ నెంబర్ తీసుకెళ్ళి తను నాకు ఇస్తే మాకు ఒక ఈవెంట్స్ ఒక గ్రూప్ ఉంటుంది, అందులో నేను మెన్షన్ చేశాను ఈ పర్సన్ ఎక్కడున్నారు అని. మేము పెట్టిన ఒక 2-3 daysకి మెసేజ్ వచ్చింది, ఈ పర్సన్ అసలు ఈవెంట్ ఆర్గనైజరే కాదు, సో ఇలా ఫ్రాడ్ చేస్తున్నాడంట అని. సో అలా అవుతుంటుంది, కానీ చూసుకొని ఇస్తే బాగుంటుంది. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.